హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ వస్త్రలోపం. ఈ కథను రచించిన వారు ఎం కామేశ్వరరావు గారు. అలివేలు అనంతయ్య భార్యాభర్తలు. అనంతయ్య తిండి కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు కానీ బట్టలకు ఖర్చు పెట్టాడు. అలివేలు ఇందుకు విరుద్ధం. వంటింట్లో ఏం తిన్నా నలుగురి ముందు బాగా కనబడాలని ఆమె ఉద్దేశం. భర్త కొనిపెట్టాడు గనక ఆమె పుట్టింటి నుంచి సంవత్సరానికి 6 చీరలు తెప్పించుకునేది. అనంతయ్య చిరిగిన బట్టలే కట్టుకుని వాడుకునేవాడు. అనంతయ్య దగ్గర ఉన్న బట్టల్లోకెల్లా అతి పురాతనమైనది ఒక గళ్ళ గావంచి. ఆ అభిమానం కొద్దీ పేలికైన ఆ గావంచి వదులుకోలేదు అనంతయ్య. తన భర్త ఆ చిరుగుల గావంచి కట్టుకుని నలుగురి మధ్య తిరుగుతూ ఉంటే అలివేలుకి తల తీసేసినట్టుగా ఉండేది. రోజు భార్యాభర్తలిద్దరూ ఆ గళ్ళ గావంచి గురించి తగులాడుకునేవారు. ఒకనాడు అనంతయ్య స్నానం చేసి తన గావంచిని ఉతికి గాలికి ఎగిరిపోతుందని దాన్ని ఇంట్లో ఆరేయటానికి తెచ్చాడు. అప్పుడే అలివేలు వంటింట్లోంచి వచ్చి మా అక్క వస్తానని కబురు చేసింది. నా పూసల సంచి పూసలు కొన్ని ఊడిపోయాయి, పట్నం తీసుకుపోయి అల్లించుకురా, ఆ దిక్కుమాల గావంచి ఊరవతల పారే, మా అక్క చూస్తే నవ్వుతుంది అన్నది. అనంతయ్య భార్య మాటలు వినిపించుకోకుండా గావంచిన దండం మీద ఆరేస్తూ నీ పూసల సంచి బాగు చేయించడమేనా నాకు ఆ పని అని అడిగాడు. అలివేలుకి కోపం ముంచుకొచ్చి గావంచను లాక్కుని పెరట్లోకి విసిరేసి ఆ గావంచి ఇంట్లో ఆరవేస్తే ఇల్లంతా కుళ్ళు కంపు అన్నది. అనంతయ్య గావంచిని మళ్లీ తడిపి పిండి వీధి కటకటాలు ఆరవేశాడు. అతను భోజనం చేసి కోమటి వద్ద పద్దులు రాయటానికి వెళ్ళిపోయాక అలివేలు ఆ గావంచిని తన అక్క వచ్చేలోగా ఎలా వదిలించుకోవటమా అని ఆలోచించసాగింది. ఎండవేళ దారి వెంట నడిచిపోతూ ఒక ముసలి బిచ్చగాడు ఆమెకి కనిపించాడు. ఆమె వాణ్ణి పిలిచి ఆ గావంచి పట్టుకుపోమన్నది. ఆ బిచ్చగాడు గావంచి కేసి చేదరించుకుంటూ చూసి ఈ కుళ్ళు బట్ట నాకు దీనికి అంటూ పోబోయాడు. బాబు, ₹1 ఇస్తాను గాని దాన్ని పట్టుకుపో అని అలివేలు వాడిని బతిమలాడింది. బిచ్చగాడు ₹1 పుచ్చుకొని ఆ గావంచి పట్టుకుపోయాడు. అనంతయ్య ఆ సాయంత్రం ఇంటికి వస్తూ ఉండగా ఆ బిచ్చగాడు కనిపించాడు. వాడి భుజం మీద తన చిరుగుల గావంచి ఉన్నది. అనంతయ్య ఆవేశంతో బిచ్చగాడిని పీక పట్టుకుని దొంగ పీనుగా, నిక్షేపం లాంటి నా గావంచి దొంగలిస్తావా అన్నాడు. చాలేవయ్యా, ఎవరో ఇల్లాలు వద్దంటుంటే బలవంతంగా నాకు దీన్ని అంటగట్టింది అని బిచ్చగాడు విసురుగా దాన్ని తన దారిన తాను వెళ్ళిపోయాడు. అనంతయ్య అంతకన్నా విసురుగా తన ఇంటికేసి నడిచాడు. గుడికి వెళ్తూ అలివేలు అతనికి దారిలోనే ఎదురైంది. ఏమే, నా గావంచ బిచ్చగాడికిచ్చావా అని అనంతయ్య అలివేలుని అడిగాడు. అవును, అది విరగడైనందుకు దేవుడికి కొబ్బరికాయ కొట్టబోతున్నాను అనేసి అలివేలు వెళ్ళిపోయింది. అనంతయ్యకి కోపం పళ్ళు పటపట కొరికాడు. ఎలాగైనా ఆ గావంచి తిరిగి తెచ్చుకోవాలని నిశ్చయించుకుని అనంతయ్య ఇంటికి పోయి గోడకు తగిలించి ఉన్న పూసల సంచి తీసుకుని పొరుగింటి పుల్లమ్మతో అలివేలు వస్తే పూసల సంచి అల్లించడానికి పట్నం వెళ్ళానని చెప్పండి అని చెప్పి బయలుదేరాడు. అనంతయ్య నలుగురిని వాకపు చేయగా ఆ బిచ్చగాడు ఊరి చివరున్న మర్రి చెట్టు కింద ఉంటున్నాడని తెలిసింది. అతను అక్కడికి వెళ్ళేసరికి బిచ్చగాడు ఇంకా వచ్చి చేరలేదు. వాడి గుడ్డి పెళ్ళాం చెట్టు మొదలకు చెరగిలబడి కూర్చుని ఉన్నది. ఆమె పక్కన పాత అతుకుల సంచి, దాని నిండా గుడ్డ పీలుకలు ఉన్నాయి. ఆమె చేతిలో ఒక చింత బరికె ఉన్నది. అనంతయ్య దగ్గరగా వచ్చేసరికి గుడ్డిది అతని కాలు మీద బరకెతో కొట్టి, ఎవడివిరా నువ్వు, గుడ్డి ముండను కదా అని ఏదన్నా పట్టుకుపోదాం అనుకున్నావా అన్నది. అనంతయ్య బాధతో మూలుగుతూ నీ మొగుడి కోసం వచ్చాను అన్నాడు. అయితే చీకటి పడ్డాకరా అన్నదా గుడ్డిది. అనంతయ్య వెళ్ళినట్టే వెళ్ళి వెనక వైపుగా వచ్చి అతి జాగ్రత్తగా మర్రి చెట్టెక్కి కూర్చున్నాడు. చీకటి పడి బిచ్చగాడు వచ్చి ఈ దరిద్రపు గావంచి దొరికిన వేళ విశేషం ఏమిటో గాని రోజు దొరికే దానిలో ఈ పూట సగం కూడా దొరకలేదు అంటూ వాడు అనంతయ్య గావంచిని పేలుకులున్న సంచిలో కుక్కేశాడు. అనంతయ్య మనస్సు చివుక్కుమన్నది. తర్వాత బిచ్చగాడు వంట చేసి తాను తన భార్య తిని అర్ధరాత్రి దాకా ఏవో పదాలు పాడుకుని పడుకున్నారు. వాళ్ళు మంచి నిద్రలో ఉన్నట్టు రూఢీ చేసుకుని అనంతయ్య చెట్టు దిగబోతూ ఉండగా 2 దొంగలు ఆ చెట్టు సమీపానికి వచ్చి ఏదో రహస్యంగా మాట్లాడుకున్నారు. ఎక్కడ దాద్దాం అన్నాడొకడు. ఆ గుడ్డల సంచిలో దాద్దాం, చలికాలం వచ్చేదాకా అందులో నుంచి వాళ్ళు గుడ్డలు బయటికి తీయరు అన్నాడు రెండోవాడు. తర్వాత 2 దొంగలు చెట్టు కింద చీకట్లోకి వచ్చి బిచ్చగాడి గుడ్డి పేలకల సంచి తీసి అందులో ఏదో దాచి వెళ్ళిపోయారు. వాళ్ళు పారిపోతున్న అలికిడికి గుడ్డిది లేచి ఎవర్రా వాళ్ళు అని అడిగి సంచిని తడిమి తీసుకుని తల కింద పెట్టుకుని మళ్ళీ పడుకున్నది. దొంగలు భయపడినట్టు అటుగా ఎవ్వరూ రాలేదు. బిచ్చగాల సంచిలో తన గావంచతో పాటు దొంగలు దాచింది కూడా ఉండటం చేత అనంతయ్యకు ఆ సంచిని తనది చేసుకోవాలని అనిపించింది. తెల్లవారగానే అతను చెట్టు దిగి బిచ్చగాడి దగ్గరికి వచ్చి నీ దగ్గర ఉన్న పాత బట్టలు మూటిస్తావా, అలుకు గుడ్డలకు చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు.
ఇయ్యను అన్నాడు బిచ్చగాడు ఖచ్చితంగా. దానికి బదులుగా ఈ పూసల సంచి తీసుకో అన్నాడు అనంతయ్య. గుడ్డిది పూసల సంచి తడిమి చూసి ముచ్చటపడి, బట్టల మూట ఇచ్చేయి ఇచ్చేయి అన్నది మొగుడితో. గుడ్డివాడు ఇచ్చిన సంచిని చంకలో పెట్టుకుని అనంతయ్య ఆనందంగా ఇల్లు చేరుకున్నాడు. రాత్రంతా ఎక్కడున్నావు? నా పూసల సంచి ఏది అని అలివేలు అనంతయ్యను చూడగానే అడిగింది. నీ పూసల సంచి ఇచ్చి ఇది పుచ్చుకున్నాను అంటూ అనంతయ్య బిచ్చగాళ్ల సంచి చూపాడు. నీ మొహం తగలయ్యా, ఎంత పని చేశావు? చంద్రహారం తెగితే నిన్న సాయంత్రం ఆ సంచిలోనే వేశాను. అది కూడా అతుకు పెట్టించుకురమ్మందాం అనుకున్నాను. ఆ సంచి ఇచ్చేసి మరిన్ని కుళ్ళుగుడ్డలు తెచ్చావా అంటూ అలివేలు మొగుడి చేతి నుంచి సంచి విసురుగా లాగేసి వీధిలోకి గిరాటు వేసింది. ఆ విసురుకు సంచిలో ఉన్న బట్టలన్నీ బయటపడ్డాయి. వాటితో పాటు దొంగలు దాచిన కత్తి కూడా బయటపడింది. ఆ కత్తి మీద రక్తం మరకలున్నాయి. దొంగలు ఆ రాత్రి ఎవరినో హత్య చేసి కత్తిని ఆ సంచిలో దాచి వెళ్ళిపోయారు. వీధిలో జనం పోగయ్యారు. త్వరలోనే రక్షక భటులు వచ్చి ఆ కత్తిని అనంతయ్యను పట్టుకుపోయి ఖైదులో పెట్టారు. అనంతయ్య తాను నిర్దోషాన్ని రుజువు చేసుకోవడానికి బోల్డ్ అంత డబ్బు ఖర్చయిపోయి తల ప్రాణం తోకకొచ్చింది. నిజమైన సంతోషం. ఈ కథను రచించిన వారు వి వేణుగోపాల్ శర్మ గారు. ఒక ఊళ్ళో ఒక గృహస్థుకి 3 కొడుకులుండేవారు. తండ్రి ఖజానాలో రాతగాడుగా ఉండేవాడు. ఏ కొరత లేకుండా కొడుకులను పోషిస్తూ వచ్చాడు. ఆయన పెద్దవాడైపోయి ఆరోగ్యం చెడిపోయినందున ఖజానాలో ఉద్యోగం మానుకొని ఇంటిలో విశ్రాంతి తీసుకోసాగాడు. తండ్రి బాగానే సంపాదించాడు కానీ కొడుకులు తిని తిరగడం తప్ప ఏ ఉద్యోగంలోనూ ప్రవేశించలేదు. అది చూసి తండ్రి 3 కొడుకులను పిలిచి, ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని పోషించాను, ఇప్పుడు నేను మూలపడ్డాను. మీకు వయసు వచ్చింది, ఇక మీరే నన్ను పోషించాలి. మీకు తలా ఒక 100 రూపాయలు ఇస్తాను. వాటిని తీసుకుని మీరు ఎటైనా వెళ్ళండి, ఏమైనా చేయండి. 1 సంవత్సరానికి మీరు నాకు సంతోషం కలిగించే పనులు చేసి తిరిగి రండి అన్నాడు. ఐశ్వర్యం కన్నా మనిషిని సంతోషపెట్టేది మరేముంటుందనుకుని పెద్దవాడు నగరానికి వెళ్ళి ఒక గొప్ప ధనికుడు వద్ద పని కుదిరి విశ్రాంతి వేళలో బరువులు మోయటం దగ్గర నుంచి ఏ పనైనా సంకోచించకుండా చేశాడు. సంవత్సరం పూర్తయ్యేసరికి అతడి వద్ద 10,000 పోగయ్యాయి. అతను దానితో ఒక మంచి రత్నాన్ని కొని ఇంటికి తిరిగి వచ్చి దాన్ని తండ్రికిచ్చాడు. అయ్యో నాయనా, ధనమే ప్రధానమని అడ్డమైన చాకరీ చేసి ఎలా అయిపోయావు? నిన్ను చూస్తే నాకు దుఃఖం కలుగుతున్నదిరా అన్నాడు తండ్రి. రెండోవాడు ఒక సిద్ధ వైద్యుడి దగ్గర శిష్యుడిగా చేరి ఆయనకు ఎంతో శ్రద్ధాశక్తులతో శృషాశాలు చేసి మెప్పించి ముసలితనంలో కలిగే జాడ్యాలను పోగొట్టే ఒక గొప్ప ఔషధాన్ని సంపాదించి ఇంటికి తిరిగి వచ్చి ఆ ఔషధాన్ని ఎంతో సంతోషంగా తండ్రికిచ్చాడు. నాకీ ఔషధం ఎందుకు నాయనా? నేను సమస్త సుఖాలు అనుభవించాను. కృత్రిమంగా తెచ్చిపెట్టుకునే యవ్వనం నాకు సంతోషం కలిగించదు. ఇది చూసి నేను సంతోషిస్తానని నువ్వు అనుకున్నందుకు నాకు విచారమే కలుగుతున్నది అన్నాడు తండ్రి. మూడోవాడు ఒక వృద్ధుడైన గురువు దగ్గరికి పోయి తండ్రి సంతోషించాలంటే కొడుకు ఏం చేయాలి అని అడిగాడు. నీకు అభిమానం గల విద్య ఏమిటి అని గురువు ఎదురు అడిగాడు. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అన్నాడా కుర్రవాడు. అయితే సంగీతం నేర్చుకో, అందులో ప్రవీణుడు అయ్యావంటే నీ తండ్రి సంతోషిస్తాడు అన్నాడు గురువు. మూడోవాడు ఒక సంగీత విద్వాంసుడి దగ్గరికి పోయి తన దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసి ఆయన వద్ద సంగీతం నేర్చుకుంటూ అహోరాత్రులు సాధన చేశాడు. 1 ఏడాదిలో వాడు గొప్ప సంగీత విద్వాంసుడై దేవాలయంలో పాడసాగాడు. అతని పాట విన్న రసికులు తన్మమతులై రాజుగారికి అతని సంగతి చెప్పారు. రాజుగారు అతన్ని ఆహ్వానించి ఆస్థానంలో పాడించి మెచ్చుకొని అతన్ని ఆస్థాన విద్వాంసుడిగా నియమించాడు. తండ్రిని చూసి రావటానికి మూడోవాడు రాజుగారి అనుమతి పొంది రాజుగారిచ్చిన కానుకల్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. తండ్రి ఆ కొడుకును చూసి సంతోషించి, ఇదే తండ్రికి నిజమైన సంతోషం, కొడుకు కీర్తివంతుడు కావటంతో తండ్రి ధన్యుడవుతాడు అన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి.